సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు, ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా? సారాయికి దాసు కావాలా? బ్రాంతికి దాసు కావాలా? దేనికి దాసు కావాలి? వాడి మందు తాగడానికి అలవాటు పడతాడు, ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు. తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటైపోయి చివరికి వాడి బ్రతుకంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నా జవాబు ఏంటంటే, నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే, నువ్వు కొద్దిగా మైండ్ గల్లోడు అయితే నా మాట విను. ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు, తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను, అందరికీ తెలియాలి, చేరాలని. నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అన్నమాట, నంబర్ 1గా ఉంటావు.